పురస్కారం దక్కడంపై సీనియర్ నటుడు మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ హర్షం వ్యక్తం చేశారు. తనకు చాలా సంతోషంగా ఉందని, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన పద్మ అవార్డు ప్రకటించినప్పటి నుంచి ఎంతో మంది ఫోన్ చేశారన్నారు. వాళ్ళందరితో నా సంతోషాన్ని పంచుకునే అవకాశం లభించిందన్నారు. మీకు ఎప్పుడో రావాల్సింది ఇప్పుడైనా వచ్చింది అని అంటుంటే లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చింది అని చెప్పానన్నారు. కాగా మాగంటి మురళీమోహన్ 5 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సందేశాత్మక అయితే చిత్రాలను అందించారు. సంతోషంగా ఉంది నాకు, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన ఈ పద్మ అవార్డ్స్ ఫంక్షను నిన్న సాయంత్రం 6 గంటలకు అనౌన్స్ చేసినప్పటి నుంచి అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా వారు అందరూ కూడా ఫోన్ చేస్తుంటే వాళ్ళందరికీ కూడా నా సంతోషాన్ని పంచుకునే అవకాశం నాకు వచ్చింది. మీకు ఎప్పుడో రావాల్సిందండి, ఇప్పటికైనా వచ్చిందంటే, సార్ నథింగ్ ఈజ్ లేట్, ఇట్ ఈస్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిందండి అని చెప్పి. ఎందుకంటే అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. తర్వాత ఏదైనా చెట్టుకు పండుగ చూసి కోసుకుందాం అన్నప్పుడు దొరికితే దాని అందం అప్పుడుతోటే పోద్ది. దొరకలేదని ఎదురు చూసిన తర్వాత దొరికితే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా నేను అలాగే ఫీల్ అవుతున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకో వేరే సందర్భంలో క్లియర్గా డీసెంట్గా తర్వాత మాట్లాడతాను. ఇంత మంచి అవార్డు వచ్చినందుకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అందరి ప్రముఖులకి, అందరి సహకారంతో, అలాగే అందరి పాత్రికేయ మిత్రులతోటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు అందుకున్న తర్వాత తప్పక ఒకసారి మళ్ళీ డీటెయిల్డ్గా మళ్ళీ అప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్తాను. చాలా సంతోషం. తెలుగు దిగ్గజ నటుడు రాజేంద్ర ప్రసాద్ కు పద్మశ్రీతో కేంద్రం సత్కరించింది. తాజాగా రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఈ మేరకు వీడియో విడుదల చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడం నా జీవితంలో మర్చిపోలేని రోజు అని అన్నారు. ఈ గౌరవం కేవలం నాకు మాత్రమే దక్కింది అని నేను అనుకోవడం లేదు. ఇది తెలుగు హాస్యానికి, వినోదాన్ని కోరుకునే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. అలాగే నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. భారత ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిసినప్పటి నుంచి నా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఒక నటుడిని గుర్తించి ఇంతటి గొప్ప గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే నా పేరుని ఈ పురస్కారానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ నిజం చెప్పాలంటే ఈ అవార్డు నాది కాదు, మీది. 48 ఏళ్లుగా నన్ను ఒక నటుడిగా మాత్రమే కాకుండా మీ ఇంట్లో ఒక మనిషిగా, మీలో ఒకడిగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నేను నవ్వించినా ఏడిపించినా మా రాజేంద్ర ప్రసాద్ అని మీరు చూపించిన ఆప్యాయత నాకు దక్కిన నిజమైన అదృష్టం. ఆ ప్రేమే ఈరోజు నన్ను ఇక్కడ దాకా నడిపించింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను సొంత బిడ్డలాగా ఆదరించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నాతో పాటు ఈ ఏడాది పద్మ పురస్కారాలు అందుకుంటున్న దేశంలోని మహానుభావులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.